వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కానీ ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా, అందరితో యాక్ట్ అందరు హీరోలతో యాక్ట్ చేశారు, అందరు డైరెక్టర్ల డైరెక్షన్ లో చేశారు, వాళ్ళ కొడుకులతో కూడా వాళ్ళ యాక్ట్ చేశారు. కొడుకులతో చేశారు. ఈ హీరో ఆ హీరో ఏం లేదు, ఏం లేదు ఏం లేదు. ఆల్మోస్ట్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, నాని, అందరితో యాక్ట్ చేశారు. అందరితో బాలకృష్ణ అల్లరి గారు, నరేష్ నాగార్జున గారు, గారు, చిరంజీవి గారు, వెంకటేష్ వెంకటేష్ గారు, వెంకటేష్ అందరితో యాక్ట్ చేశాను. కొంచెం ముందు వచ్చుంటే రామారావు, నాగేశ్వరరావు గారు, చేస్తుండేదాన్ని. కృష్ణరాజు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారితో కలిపి ఒక మూవీ యాక్ట్ చేశాను, మెకానిక్ అల్లుడు అనుకుంటాను ఓకే మూవీ. అవునవును, దాంట్లో యాక్ట్ చేశాను నేను, చిరంజీవి గారుని, నాగేశ్వరరావు గారు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత పెద్ద సినిమాలు ఏం చేయలేదు ఆయన. ఓకే, లేకపోతే ఏమో ఆయనతో కూడా చేస్తానేమో హోప్ అని. ఈ పండక్కి అందరూ బాగా ఇంట్రెస్టింగ్ గా వింటారు కాబట్టి పాత విషయాలు, పాత యాక్టర్స్ చెప్పేదాన్ని చాలా బాగా నమ్ముతారు, అంత ఇంట్రెస్టింగ్ గా వింటారు, ఎంజాయ్ చేస్తారు. ఇంతమందితో యాక్ట్ చేశారు కాబట్టి ఒక్కొక్కరితో ఒక మంచి మంచి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చినాయి, అప్పుడు చెట్ల కిందే భోజనాలు, చెట్ల చాట్నే లేడీస్ అందరూ డ్రెస్ మార్చుకోవటాలు, ఇవన్నీ బాగుంటుంది. హీరోయిన్ అనేది వాళ్ళకి ఉండదు, సైడ్ యాక్ట్రెస్ మనం ఏంటి అంత వాల్యూ ఇవ్వటం అనేది వాళ్ళకి ఉండదు, హీరోలకు కూడా ఉండదు. సో కమింగ్ టు చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ అంటే మంచి గుర్తుండిపోయే మెమరబుల్ ఫన్నీ సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు బాగా కామెడీ చేస్తారనమాట. నేను పూరి జగనన్నయ్య, మహేష్ బాబు సినిమా చేస్తున్నారు సెట్లో, ఒక సెట్లో పోకిరి సినిమా జరుగుతుంది. ఆ టైంలో జగనన్న దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇలా వచ్చా అంటే, మా నల్లబాబు షూటింగ్కి వచ్చానన్న. నల్లబాబు మీన్స్ చిరంజీవి గారు. ఓకే, అది వాళ్ళకే తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా. అవునా సరే రావే పోదామని చెప్పేసి అన్న చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. మేమిద్దరు అలా నడుచుకుంటేలో చిరంజీవి గారు కనిపించారు. అన్న నమస్కారం అండి అని అన్నారు. రా జగన్ కూర్చో అన్నారు. నేను ఆల్రెడీ ఆయన షూటింగ్లోనే ఉన్నాను కనుక నేను కూడా మామూలుగా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మా అన్న ఇలా కూర్చోవడమే, హేమని ఏ షూటింగ్కి వచ్చావని అడిగానండి. అడిగితే మా నల్లబాబు షూటింగ్కి వచ్చారని చెప్పింది అన్నారు. ఇంకా నా గుండె అలా అయిపోయింది. నేను నల్లబాబు అనేది నా ముద్దు, నా పెట్టు పేరు చిరంజీవి గారికి. సో ఇప్పుడు చిరంజీవి గారు ముందు ఆ విషయం చెప్పేశారు. నేను వెంటనే సైలెంట్గా ఇలా వెనక జరిగా, మామూలుగా కూర్చునేదాన్ని. నేను మరీ అంత నల్లగా ఉన్నానా హేమా అంటే, ఇప్పుడు నాగబాబు వచ్చి తెల్ల భావన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చిన్న భావన, నేను నల్ల భావన అని చెప్పేసి ఆయన బాగా వేసుకున్నారు. ఆ రోజంతా ఆడుకుంటూనే ఉన్నారు. నేనన్నా అలాగా కాదండి, అంటే ఒక ప్రేమతో కూడిన అభిమానంతో వచ్చిన అని చెప్పి నీళ్ళు నవ్వులుతా ఉన్నాను అనమాట. తర్వాత అంతే అయ్యా మీ చెల్లి కదా ఆ మాత్రం ఉంటుంది అది ఇది అనేసి బాగా ఆడేసుకున్నారు అనమాట. ఆడుకోవడం 3 days ఆడుకున్నారు. నెక్స్ట్ డే లొకేషన్కి పరుచూరు వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వస్తే మేము అందరం కూర్చున్నాం. మామూలుగా కూర్చుంటే వెంకటేశ్వర గారు కూర్చున్నారు. ఏమండి వెంకటేశ్వరరావు గారు, నేను మరీ అంత నల్లగా ఉంటానండి అన్నారు ఈయన. నేను అమ్మా మళ్ళీ ఆడేసుకుంటున్నారు ఈయన అనుకుని బిత్తరపోయి అలా చూస్తున్నారు అనమాట. వెంకటేశ్వర గారు చూస్తే, బాబు మీరు నలిపేంటి బాబు, మీరు మీరు చామంచాయి బాబు, రాముడు నలుపు కాదా కృష్ణుడు నలుపు కాదా అంటే ఈయనకి తెలియక నేను అన్నాను, ఆయన నన్ను ఆడుకుంటున్నారన్న సంగతి వెంకటేశ్వర గారికి తెలియక ఆయన, నేను వెంకటేశ్వర సార్ మీకు దండం పెడతాను ఆపండి సార్, ఆయన నన్ను ఆడుకుంటున్నారు అని చెప్పి ఆయన చేతులు పట్టుకుని ఆపండి సార్ ప్లీజ్ సార్ అంటున్నా. అలా ఎవ్వరు వచ్చినా సరే, ప్రకాష్ రాజు వస్తే కూడా అదే అనమాట. ఆ 3 రోజులు బీభత్సంగా ఆడేసుకున్నారు ఆయన. అసలు మామూలు పిచ్చ కామెడీ చేశారు. బ్రహ్మానందం గారితో కూడా అంతే, 4-5 సార్లు బ్రహ్మానందం గారిని ఆ సొట్టు ఉంటుంది కదా, ఆ సొట్టని ఇలా లాక్కుని ఆ సొట్టని ఎట్లా అని ముద్దెట్టుకుని, అంటే బ్రహ్మానందం గారిని చూస్తే ఆయన ఏదో చిన్న ఏదో కోతిపిల్ల దొరికినట్టు ఉంటుంది అనుకుంటా. చిరంజీవి గారికి బాగా ఆడుకుంటారు ఆయనతో. చిరంజీవి గారితో చాలా పెద్ద ఫన్. ఇది మాత్రం హైలైట్. కానీ ఆయన ఎప్పుడు కూడా మెగాస్టార్ ని ఎంత పెద్ద హీరో అనేది ఉండదు కదా, అస్సలు చిన్న పిల్లలతో సహా అందరితో చాలా బాగా మాట్లాడతారు. నేను X5 కొనుక్కున్నా ఫస్ట్ టైం. అందరూ ఇన్స్టాల్మెంట్ లోనే కొన్నాము. నేను అడగలేదు. కాదు వెంటనే కారు కొన్నామంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈడమ్మ గడుపు మాడు సరే పక్కన పెడదాం. అయితే అందరూ అన్నారు ఏంటి నువ్వు X5 కొనేసి, X1 కొనుక్కున్నాను, అది ఓల్డ్ అయిపోయింది, అది ఇచ్చేస్తే మిగతాది X5 కొనుక్కున్నాం. అందరు బెదిరిస్తారు. డైరెక్టర్ వాళ్ళనేమో ఈ దీంట్లో వస్తూ ఉంటారు, X5లో నువ్వు వచ్చి దిగితే నీకు వేషాలు వస్తాయా, నీకు ఎవడన్నా ఫుడ్ పెడతాడా, అది ఇదని బెదిరిస్తారు.
కొంతమంది అంటే ఏమో పెద్ద నీ కార్ డబ్బుతో- కొనుక్కోకూడదు ఆర్టిస్టులు. అంటే అప్పట్లో అలా ఉండేది కదా, వాళ్ళ డైరెక్టర్ ఇంపార్టెంట్ కదా, మీ మెయిన్ హీరోలు, మేమంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కదా. అయితే ఆటోలో పోవాలా? సో అలానే ఏం కాదు, అప్పుడు ఉండే మైండ్ సెట్. అంటే అప్పుడు మేము డైరెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం అబ్బా. వాళ్ళు వస్తే లేచి నిలబడ్డం Of గానీ, course, అవన్నీ చేయడం ఉంటాయిలే. గానీ, అవన్నీ మంచి అంటే అలా ఇంట్లో ఉండేది మంచి industry కార్లు లో. మంచి బట్టలు వేసుకోకూడదని అంటే ఉంటుందా? అహో దీనికి బాగా డబ్బు వచ్చింది కదా, పోనీ ఇంకెవరికైనా ఇద్దాం అనుకున్నా కూడా, ఓ Okay, మంచి okay. సదుద్దేశంతో ఆలోచించినా కూడా ఎందుకు చెడుగా అనుకోవాలి, ఎందుకే నీకు అది ఇది. ఆల్రెడీ మనం ఏమో రెమండేషన్ గట్టిగా అడుగుతాను నేను. నీకు రూపాయి ఇవ్వాలనుకో, నేను చచ్చిపోయినా సరే నా కూతురు తీసుకొచ్చి నీకు రూపాయి ఇచ్చేస్తుంది. అలాగే నువ్వు నాకు రూపాయి ఇవ్వాలనుకో, నీ మీద కత్తి పెట్టైనా నా రూపాయి నేను తెచ్చేసుకుంటా. ఓకే. నేను డబ్బు దగ్గర చాలా జెన్యూన్ గా ఉంటాను. ఎవరిని మోసం చేయను, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోను, నా రూపాయి నీ దగ్గర వదలను. ఓకే. రెండు ఉన్నాయి నాకు. ఓకే. ఓకే. సో ఆలోచించి ఏం చేయాలా అనుకున్నా. అప్పుడు నాగార్జున గారేమో ఊర్లో లేరు. అంటే మామూలుగా చెప్తాను, ఆయనకి ఏం చేసినా చెప్తాను. కార్ కొనేటప్పుడు ఉన్నారు, ఇలా గౌతమ్ గారి దగ్గర తీసుకుంటున్నాను బాబు, ఒకవేళ కుదిరితే ఏదైనా ఒక మాట చెప్పండి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ చేస్తారేమో అనేటట్టు మాట్లాడితే సరే హేమ నేను చెప్తాను, నేనైతే ఊర్లో లేను అనేసి ఆయన అన్నారు. కొంత డిస్కౌంట్ వచ్చింది ఆయన చెప్పడం వల్ల. తర్వాత చిరంజీవి గారికి రిక్వెస్ట్ చేశాను, ఇలా కారు కొనుక్కున్నాను, మీ చేతుల మీద కీస్ తీసుకోవాలనుకుంటున్నాను బావగారు, అది ఇది అని అంటే, సరే అయితే సాయంత్రం ఇంటికి రా, పలానా టైంకి షూటింగ్ అయిపోతుంది, ఇంటికి వచ్చేసి నీ కారు ఇచ్చిన తర్వాత నేను జిమ్కి వెళ్ళిపోతాను, అది ఇదే ఏదో మాట్లాడేసారు. అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఆయన చేతుల మీద కారు కీస్ తీసుకుని ఆయన్ని కార్లో కూర్చోపెట్టుకుని వాళ్ళ ఇంట్లో నుంచి ఈ వీధిలో ఒక రౌండ్ వేసి, నేను డ్రైవింగ్, చిరంజీవి గారు నా పక్కన కూర్చున్నారు, ఒక రౌండ్ వేసి తర్వాత ఆయన ఇంట్లో దింపేసి, ఈ లోపల సురేఖ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒక పట్టు చీర, పసుపు కుంకుమ, ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టి నాకు ఇచ్చారనమాట. ఆ చీర అలా దాచిపెట్టుకున్నాను నేను. ఓకే. ఇప్పటికి ఉందా? మా అక్క ఇప్పటికి ఉంది. మా అక్క కట్టుకున్నారా ఒకసారి? కట్టుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను, ఆ ఫొటోస్ పెట్టుకున్నాను. ఆ చీర అట్లా అంటే పాడు చేయకుండా ఆ చీరని అట్లా నా మెమరీ. చిరంజీవి గారి ఇంట్లోంచి ఫస్ట్ ఎక్కడ రాజాల నుంచి చిరంజీవి గారికి చూడడానికి వచ్చిన ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పసుపు కుంకలు ఇవ్వడం ఎంత అదృష్టం చూడు. అలా ఇచ్చి పంపించారు అనమాట. ఆ ఫొటోస్ అన్ని పోస్ట్ చేసుకున్నాను. అప్పుడు చిరంజీవి గారు హేమకి కార్ కీస్ ఇచ్చారు, హేమ కవర్ కొనుక్కుంది, అది చిరంజీవి గారి చేతుల మీద అట్లా వెళ్ళిపోయింది నా దిష్టి అంతా. హేమ పెద్ద కారు కొన్నది అనేది పోయింది. సో చిరంజీవి గారు ఇచ్చారు, చిరంజీవి గారు ఇది చేశారు అనేది వచ్చేసింది అనమాట. చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకుంది అనేది వచ్చేసింది. పాజిటివ్ అయిపోయింది. నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసుకున్నాను. ఇట్లా ఆలోచిస్తాను అనమాట. థింకింగ్ ఏదన్నా ఒకటి నేను చేసేస్తున్నాను అంటే ఓకే నాకు ఇది నచ్చింది నేను చెయ్యాలి, కానీ అందరూ ఇష్టపడాలి దాన్ని. నాకు పొగరు వచ్చింది అని అనుకోకూడదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.